కంచగచ్చిబౌలి ఫారెస్ట్ యొక్క సోషల్ మీడియా క్యాంపెయిన్లో కాంగ్రెస్ ప్రభుత్వం తప్పుడు కేసులు వేస్తూ ఆ తప్పుడు కేసులను తీసుకుపోయి సుప్రీంకోర్టు గౌరవ సుప్రీంకోర్టు ముందు పెట్టినా సుప్రీంకోర్టు దాన్ని పక్కన పెట్టేసి సుప్రీంకోర్టు కూడా తన నివేదికలో 1524 చెట్లు నరికేసినట్టు కాంగ్రెస్ ప్రభుత్వం జింకలున్నట్టు ఇవన్నిటినీ కూడా సుప్రీంకోర్టు నివేదికలో ఉన్నది. కానీ ఇప్పటికీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ మంత్రులు సుప్రీంకోర్టును కూడా తప్పుపడుతూ ఇవాళ సుప్రీంకోర్టును కూడా బేఖాతరు చేస్తూ ఇక్కడున్న రాష్ట్రంలో సోషల్ మీడియాలో ఎవరెవరైతే ఆ పర్యావరణ దృష్టితో ఆ కోణంతో సామాజిక మాధ్యమాల్లో ఎవరమైతే సోషల్ మీడియాలో దాని మీద చేసినామో వేధిస్తూ కేసులు వేస్తూ మమ్మల్ని అధికారులను ఎవరిని కూడా వదులుతలేదు. ఏప్రిల్ 9న రమ్మన్నారు గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ కి. మొదటిసారి 4 కేసులు వేసిర్రు, తప్పుడు కేసులు. ప్రకాష్ రాజ్ గారిది ఎందుకు రీట్వీట్ చేసిర్రు, కేటీఆర్ గారిది ఎందుకు రీట్వీట్ చేసిర్రు, వాళ్ళది ఎందుకు రీట్వీట్ చేసిర్రు, ఈ డ్రోన్ విజువల్స్ ఎక్కడికి వెళ్ళి వచ్చినాయి, ఇవన్నీ ప్రశ్నలు అడిగిర్రు. 66 ప్రశ్నలు అడిగిర్రు. ఏప్రిల్ 9న అడిగిర్రు. రాత్రి వరకు అక్కడనే ఉండి సమాధానం చెప్పి వచ్చినాం. ఆ తర్వాత మళ్ళొకసారి నోటీసులు ఇచ్చి అంబేద్కర్ జయంతి రోజు రమ్మని చెప్పారు. ఏప్రిల్ 14న అంబేద్కర్ జయంతి రోజు కోర్టు సెలవు, మొత్తం దేశవ్యాప్తంగా సెలవు ఉంటుంది. మేము ఏప్రిల్ 15న పోయినాం, కోఆపరేట్ చేసినాం. ఆ రోజు కూడా ఉదయం పోయి రాత్రి వరకు అక్కడనే ఉన్నాం. ఒక్కటంటే ఒక్క ప్రశ్న కూడా అడగలేదు. మళ్ళా తర్వాత నోటీసులు తీసుకొని వచ్చారు. మళ్ళా తర్వాత రండి అని చెప్పారు. మళ్ళా చూస్తే శుక్రవారం గుడ్ ఫ్రైడే రోజున ఆ రోజు కూడా కోర్టు సెలవు. పదే పదే ఇలా నోటీసులు ఇచ్చుకుంటూ పోలీస్ స్టేషన్కి రప్పించుకుంటూ పోనీ అక్కడ ఏమన్నా విచారణ నిజంగానే చేస్తారా, ఏమన్నా అడుగుతారా అంటే కేవలం ఉట్టిగానే కూర్చోబెట్టారు. అక్కడికి పోయిన తర్వాత కూడా మొన్న శుక్రవారం రోజున కూడా మొత్తం కూర్చోబెట్టుకొని రాత్రికి మా న్యాయవాదులు అందరూ కూడా 5-5 నిమిషాలకు ఒకసారి అడిగింది. ఏమన్నా అడగండి, ప్రశ్నలు ఏమన్నా ఉంటే దర్యాప్తు విచారణ కోసం అపియరెన్స్ కోసం పిలుస్తున్నారు కదా, ఏమన్నా అడగండి అని అంటే 5 నిమిషాలు అని చెప్పి ఆ రోజు పోలీస్ స్టేషన్ లో ఎవ్వరు కూడా లేకుండే. సిఐ ఎస్ఐలు అందరు కూడా ఒక పాటల పోటీయో ఏదో కాన్సర్ట్ ఉంటే అందరు కూడా అక్కడ పోయింది. మళ్ళా రాత్రి నోటీస్ ఇచ్చారు. ఏప్రిల్ 23న 4వసారి రావాలి. 9 రోజుల్లో ఇదెక్కడ విచారణ? 1000 కోట్లు దోచుకున్న వాళ్ళని కూడా, బ్యాంక్ ఫ్రాడ్ వాళ్ళని కూడా ఇన్నిసార్లు విచారణ చేస్తలేరు కావచ్చు.